మున్సిపల్ కార్మికుల విజ్ఞాపనలు అరణ్యారోదనగానే మిగిల్చిన ముఖ్యమంత్రి జగన్. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరిదు శివరామకృష్ణ. మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ కార్మికులు అంగన్వాడీల సమస్యలపై వైకాపా సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వారు చేస్తున్న నిరవధిక దీక్షలను మద్దతుగా నూజివీడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరిదు శివరామకృష్ణ గారు, జనసేన నాయకులు ఎర్రంశెట్టి రాము, ముమ్మలనేని సునీల్ కుమార్, చెరుకుపల్లి కిషోర్, రంగు ధనలక్ష్మి, ఆగిరిపల్లి నాయకులు సువర్ణబాబు, ప్రసాద్ సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరిదు శివరామకృష్ణ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు అంటే ఎంతో ప్రేమాభిమానాలు కురిపించి వారి వృత్తి పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించిన సీఎం జగన్ గత 4.5 సంవత్సరంలో వారికి చేసింది ఏమైనా ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఆయన ఇచ్చిన అనేక హామీల్లో ఒకటంటే ఒకటి అమలు చేయలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చవయ్యా మహాప్రభు అంటున్న మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు విజ్ఞప్తులు అరణ్యారోదనగానే మిగిలాయి. ప్రతిపక్ష నేత హోదాలో మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని నమ్మపలికారు. అంగన్వాడీలకైతే తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అని ప్రగల్భాలు పలికారు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు చేసే పనులు ఎవరూ చేయలేరు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తున్న కార్మికుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పిన జగన్ కనీసం వాళ్ల కన్నీళ్లు కూడా తుడవటం లేదని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల్లో కోవిడ్ మృతుల కుటుంబానికి తీరని అన్యాయం. కరోనా విపత్తుల పరిస్థితిలో రహదారులపై రావటానికి ప్రజలు భయపడుతున్న సమయంలో పారిశుద్ధ కార్మికులు ఎంతో ధైర్యం చేసి వీధులను శుభ్రం చేశారు. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 50 మందికి పైగా కార్మికులు కరోనాతో మృతి చెందారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇస్తామని కేంద్ర హామీ నెరవేర్చలేదు. కేంద్రానికి ఎందుకు సంబంధిత సమాచారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు ఎలాంటి సహాయం చేయలేదు. వైకాపా సర్కార్ ప్రతి ఒక్క కార్మికుడికి తీరని అన్యాయం చేసిందని, రాబోయే రోజుల్లో వారే ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతారని, రానున్న రోజుల్లో వీరందరికీ ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబుల నాయకత్వంలో ఏర్పాటు చేయబోయే జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ద్వారా వీళ్ళందరికీ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.